హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియో చూస్తున్నారా అండి? నా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? నేను ఇవాళ చోలే చూపిస్తున్నానండి. చోలే కర్రీ ఏ విధంగా చేయాలనో మీకు చూపిస్తున్నాను. నా వీడియో మొత్తం చూడండి. కొత్త వాళ్ళైతే నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇది చోలే అండి. పావు కిలో చోలే నేను రాత్రంతా నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్లు పెట్టుకున్నానండి. ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలా. ఇదండి గరం మసాలా, పట్టా, లవంగ, సాజీరా, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి తాలింపుకి. ఇది చోలే, ఇది డికాషన్ అండి. మెయిన్ ఒక కప్పడు డికాషన్. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తగినంత నూనె వేసేసుకొని దాంట్లో పట్టా, లవంగ, సాజీర వేసేసుకుందామండి. అది చిటపటలాడుతుంటే ఉల్లిగడ్డ వేసేసుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రై అయితే కొంచెం నేను కరివేపాకు వేసేసినాను. ఇది ఫ్రై కాగానే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామని ఇది మంచిగా ఫ్రై అయినాక అప్పుడు టమాటా వేసుకుందాం. ఇది కోపడు నేను కొబ్బరి పొడి తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఇంకా పసుపు, ఉప్పు వేసి నేను కలిపేసినాను. ఇది మెత్తగా మగ్గినాక దీంట్లో మనం చోలే వేసేసుకుందాం. ఇదండి చోలే వేసేసుకొని కలిపేసుకుందామని. ఈజీగానే తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది పూరికి. ఇదండి కొబ్బరి పొడి, కారం, ధనియాల పొడి వేసేసినాను. ముందు పసుపు ఇంకా ఉప్పు వేసినాను కదండి. ఇదేమో చోలే మసాలా 1 టేబుల్ స్పూన్ నిండుగా వేసినానండి చోలే మసాలా. ఇదండి అన్నీ కలిపేసుకొని సిమ్ పైన పెట్టుకుందాం. అదే కోపతోటి చిక్కటి పులుసు అండి. ఇది పులుసు కావాల్సిన పులుసు పోసుకొని, నిమ్మకాయ కావాల్సిన నిమ్మకాయ వేసుకోండి. ఇది కప్పెడ్ డికాషన్ అండి. లేదండి అది మీ ఇష్టం అండి. నిమ్మకాయ కావాల్సిన నిమ్మకాయ వేసుకోండి. ఇది ఉడకబెట్టిన నీళ్ళు అండి. శనగలు ఉడకబెట్టిన నీళ్ళు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత పోసేసుకోవాలా. ఇది నేను ఒక విజిల్ పెట్టినానండి కుక్కర్లో, తొందరగా అయిపోయేటట్టు అట్లా విజిల్ పెట్టినాను. మీకు వద్దనుకుంటే విజిల్ పెట్టకండి. నేను మాత్రం పెట్టినాను ఒక విజిల్ అనేది. దగ్గరకు అయిపోయింది. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుందండి. చూసారా, ఒక విజిల్ పెట్టి తీసినాక ఈ విధంగా కొన్ని శనగలు స్మాష్ చేసేసినాను దాంట్లో. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. మన ఉప్పు తక్కువ ఉందా, కారం తక్కువ ఉందా, పులుపు తక్కువ ఉందో చూసుకోండి. ఇదండి ఈ విధంగా చోలే మంచి రెడీ అయిపోయిందండి. తొందరగా రెడీ అయిపోయింది, ఈజీగా అయిపోతుందండి. పూరికి చాలా బాగుంటుందండి. టేస్టీ చోలే కర్రీ రెడీ అయిపోయింది. మీరు నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ విధంగా చేసినా నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? ఏ విధంగా ఉందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో ఇంతసేపు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.